మణిపూర్లో శాంతి భద్రతలకు సంబంధించి కీలకమైనటువంటి అంశం అక్కడ రాజకీయాల్ని శాసించాలనుకుంటున్నటువంటి చైనా ప్రేరేపిత చైనా ప్రోత్సాహిత మయన్మార్ అండతో నడుస్తున్నటువంటి తీవ్రవాద సంస్థలు. ఆ విషయం ఇప్పుడు రాహుల్ గాంధీకి అర్థం కావాలి. ఇప్పుడు మణిపూర్లో 2 రోజులు పర్యటించారు, 3వ రోజు పర్యటన. మరి ఏమైంది, ఆయనకి ఏ ప్రాబ్లం రాలేదే? మరి ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చైనా కోరుకుంటోంది, మయన్మార్ కోరుకుంటోంది. ఎందుకని? మయన్మార్ చైనా చెప్పు చేతలు నడుస్తుంది. చైనా మయన్మార్లకి భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఎందుకు రావాలి అక్కడ అంటే అక్కడ తమ చెప్పినట్టు నడుచుకునేటువంటిది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీకి జరిగింది కాబట్టి ఎంఓయూలో కుదురున్నాయి కాబట్టి వీళ్ళు రావాలి. అందుకని ఎలాంటి అవాంతరం లేకుండా పర్యటనకి సహకరిస్తున్నాయి. అదే సందర్భంలో మొన్నటిదాకా సైన్యాన్ని తిరగనీయకుండా అట్లాగే అమిత్ షా వెళ్ళిన రచ్చ చేసుకొచ్చారు. అంటే విదేశీ శక్తులు మన దేశంలో ఎట్లాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి, మన దేశ రాజకీయాలను ఎలా శాసించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయినా ఇక్కడ ఆయన సేఫ్గా ప్రశాంతంగా తిరగగలిగారు అంటే అక్కడ పరిస్థితుల్ని మార్పు చేసింది ఈ ప్రభుత్వం అన్నటువంటిది ఆయనకు అర్థం కావాలి.